మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరికి లభిస్తుందనే ఉత్కంఠ తొలగిపోయినట్లే. సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు తన నివాసానికి, పార్టీ కార్యాలయానికి ఎవ్వరూ రావద్దంటూ ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు షిండే సందేశమిచ్చారు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆమోదం తెలిపింది. ఫడ్నవీస్ నే సీఎం చేయాలంటూ ఆర్ఎస్ఎస్ పట్టుపట్టింది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావటం దాదాపు ఖాయమని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు మహాయుతిలో ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం చెబుతోంది. సీఎం అభ్యర్థి ఎవరంటూ ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్లు చర్చలు జరిపారు. కాగా దీనిపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ సీఎం అయితే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులయ్యే అవకాశం ఉంది. షిండేకు ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖతో పాటు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అలాగే శివసేన పార్టీకి 10 లేదా 12 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ వర్గానికి దాదాపు 10 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. బీజేపీ కోటాలో దాదాపు 20 నుంచి 22 మంత్రి పదవులు బీజేపీ వర్గానికి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత 2.5 పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన షిండే లాడ్లీ బెహన్ స్కీమ్ తీసుకువచ్చారు. తాజాగా జరిగిన మహా ఎన్నికల్లో మహాయుతి గెలుపునకు ఈ పథకం ఎంతో తోడ్పడింది. పథకం సక్సెస్ కావటంతో మహిళలు పెద్ద ఎత్తున కూటమికి ఓటు వేశారు. దీంతో తమ వల్లే మరోసారి అధికారంలోకి వచ్చామని శివసేన, షిండే వర్గీయులు బలంగా నమ్మారు. అందుకే సీఎంగా షిండేనే ఉండాలంటూ శివసేన నేతలు పట్టుపట్టారు. దీంతో విషయం ఢిల్లీకి చేరింది. ఢిల్లీ పెద్దలతో చర్చించిన అనంతరం సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం అయ్యింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.